ఇప్పుడు ఆడవాళ్ళు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అని అనుకుంటే మళ్ళీ మీరు అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేయాలి. అక్కడికి వెళ్ళి అక్కడ టైం లేదు అంటే అక్కడ టైం చేయాల్సింది, డాక్టర్ దగ్గర టైం చేయాల్సింది. అడగటం, నానబెట్టడం, కుండలో ఎసరు పెట్టడం. మీరు వీలైతే 100కి 100% కుండలోనే వండుకోండి. కుండలోనే వండుకోవాలంటే గ్యాస్ అవుతుందా అవనవండి, ఇంకొక అదనంగా ½ లీటర్ అవుతుందా నెలకి అంటే వండుకోండి. మీ మీ పొట్టలో గ్యాస్ రాదు. గ్యాస్ అనకపోతే నేను ఎల్పిజి గ్యాస్, మీ గ్యాస్ రాదు. ఎందుకంటే మీరు వండుకునే తెల్లటి నీళ్ళు, స్టీల్ నీళ్ళు ఆహారానికి వండుకోవడానికి యోగ్యత లేనివి. ఎవరికి అడగాలి? కొందరు పగిలిపోతుంది, మనసు ఉంటే కొండ పగలదు, లేకపోతే రోజు కూడా పడుతుంది. కానీ పవిత్రంగా భద్రంగా అన్నం వండంగానే నీళ్లు పూసి స్నానపెట్టేయండి. 2 కుండలు పెట్టుకోండి. ఒక కుండని ఆరిన తర్వాత బోర్లించండి, ఆరిపోతుంది. రేపు ఇంకో కుండ వండుకోండి, ఇలా 2 కుండలు పెట్టుకోండి. ఈ దొడ్డు బియ్యాన్ని మీరు ఎసరులో వేస్తే అన్నం సాఫ్ట్గా అవుతుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఔషధం కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నాను. అందుకని సన్నటియే కావాలి, సన్నయే ఇష్టపడతారు, మార్కెటింగ్ అనమాకండి. మీరు మార్కెట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అమ్మాలన్నప్పుడు 1 కేజీ అన్నాన్ని వండి 10 మందిని పిలిచి గోంగూర పచ్చడు లేకపోతే ఆకాయ పచ్చడు, పప్పు, చారు వేసి వేడి అన్నం పెట్టండి. 10 బస్తాలు 10 కేజీలు కూడా బస్తాలు పెట్టండి, తినిపించండి. ఆ తెల్లవాడు టీ అలవాటు చేయలేదా మనకి? అలాగే దీన్ని తినిపించండి. మేము హైదరాబాద్లో భోజనశాల పెట్టాము, 3 ఏళ్ళకి పెట్టి. అది భోజనశాల అంటే మెస్ కాదు, హోటల్ కాదు, విజ్ఞానం. తినిపిస్తే మారుతారని. పుస్తకం ఇస్తే చదవరు, మధ్యలో లేచి వెళ్ళిపోతారు మీటింగ్లో. తింటే మర్చిపోనని చెప్పి ఒక 300 మందికి రోజు ఆ భోజనం అందుబాటులో పెట్టాం. అది అంటే 160 రూపాయలు. 4 రకాల బియ్యాలు, ఆవు పెరుగు, పాయసం, ఇంకా పులిహోర, ఇవన్నీ ఉంటాయి, గానుగలు. ఇది ఎందుకు పెట్టామంటే ఈ భోజనం తిన్న తర్వాత నేను చెప్పాల్సిన మాట తగ్గిపోయింది. వాళ్ళకి లీజుకి ఇచ్చిన పొలాల్లో 1 ఎకరం తీసుకుని వ్యవసాయం మొదలు పెడుతున్నారు. చేయలేని వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే రైతుకి ఇచ్చి దీంట్లో ఏమి మాకు ఎంత పండితే అంత, ఆయన ఏది కోరుకుంటే అది ఇస్తున్నారు. డాక్టర్ దగ్గర అయితే బార్గెన్ చేయలేరు, రైతు దగ్గర బార్గెన్ చేయలేదని చెప్తాను, కౌలు రైతు దగ్గర. అలా 1 ఎకరంలో వాళ్ళు ఈ పంటలు పండించడం మొదలుపెట్టారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది మాట్లాడారు. నేను తినిపించండి, మీ భోజనాన్ని తినిపించండి. ఈరోజు ఇక్కడ కూడా అదే భోజనం. ఎవరైతే కొత్తగా వ్యవసాయం చేద్దాం అనుకుంటారో ఆ అన్నాన్ని ప్రతి ముద్దని 30 సార్లు నమ్మనండి. సెల్ ఫోన్ చూడద్దు, ఎవరితో మాట్లాడద్దు. నిష్టగా భోజనం అనేది నిష్టగా, చెప్పులు వేసుకోవద్దు. అలా తినండి. తెల్లారి నేను గుర్తుకొస్తాను. మొదటి పని ఏం చేస్తారు మీరు? అప్పుడు నేను గుర్తుకొస్తాను. 30 సార్లు నమ్మనండి, అన్ని సమస్యలు పోతాయి. ఇది క్లియర్గా ఉంటే అన్ని క్లియర్గా ఉంటాయి. మరి ఇన్ని విషయాలు చెప్పుకుంటా వ్యవసాయం గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మీ దగ్గరలో ఏమి బియ్యాలు ఉన్నాయో, గొడ్లు ఉన్నాయో రైతుల దగ్గర, అవి తీసుకొని చేయండి. ఇంటి మొత్తం చేసుకోండి, ఎసరు పెట్టి అన్నం వండుకోండి. ఈ దేశీ విత్తనాల్లో బాగా ఇష్టపడేది ఎక్కువ మంది దాంట్లో శ్రీకృష్ణదేవరాయలు ఇష్టపడింది, ఆయన రాసుకున్నది బహురూపి. తిరుమల స్వామివారికి కూడా 80% అవే బియ్యం ఇస్తున్నాం. అది లావుగా ఉంటుంది, 140 రోజులు దిగుబడి బాగా వస్తుంది. వీలైతే ఆ విత్తనాలు పెట్టుకోండి. హార్డ్ నెప్పులు, ఈ కుజీ బటాలియా, ఇంకా చిన్న సన్న బియ్యాలు ఉన్నాయి చూసారా, అవి 6-4 తింటే బాగానే ఉంటుంది. అది దేశీ విత్తనమే, కానీ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మీరు 10 గంటలకు భోజనం చేస్తే సాయంత్రం 7ంటికి 2 పూటల భోజనంతో మీరు చేసి 3 పూటలు తినాల్సిన అవసరం రాదు. తిన్నా సరే 30 సార్లు అవునండి ముద్దని.
ఎంత ఎంజాయ్ చేస్తారో మీరు జీవితాన్ని, ఎవ్వరు అవసరం రాదు. ఇలా మీరు కుండలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ వండుకోండి. కుండ కుదరకపోతే సెకండ్ ఆప్షన్ పంచు గిన్నె. పంచు గిన్నెలు ఎవరు తయారు చేస్తారో వాళ్ళ నెంబర్లు ఇస్తాను. మూడవ ఆప్షన్ ఏంటంటే ఇత్తడి గిన్నె. ఈ మూడింటిలోనే వండుకోవాలి. మొదటి కుండ, పంచు, ఇత్తడి. వీటిలో వండుకుంటే మీకు ఏముందంటే ఒళ్ళు నొప్పులు రావు. ఒళ్ళు నొప్పులు రావడానికి ఇవాళ సమాజం మొత్తం ఎసిడిక్ ఫుడ్ ఎక్కువ తింటుంది. తెల్లారు లేస్తే పేస్ట్తో మొహం ఎంతమంది కడుక్కుంటున్నారు? చేతులు పేస్ట్ ఈ పేస్ట్ రేపు నుంచి మీరు అందరూ మానేయాలి. మీరు మానేయండి, ఒళ్ళు నొప్పులు తగ్గిపోతుంది. నిజం, ఇది అత్యంత భయంకరమైనది. క్యాన్సర్, ఒబిసిటీ అన్నీ వస్తాయి, చిగుళ్ళు అన్నీ పాడైపోతాయి. అసలు భారతదేశంలో కొనేది ఏది లేదే. ఏది కొనక్కర్లా. ఆవు పెడుతుంది కదా, ఆవు పెడుకుని కాల్చిన దాన్ని ఏమంటారు? భస్మం అంటారు. ఖచ్చిగా కూడా అంటారు. బూడిద ఉంది కదా, బూడిదని చేతులు వేసుకొని ఈ వేలు, ఈ మధ్య వేలుతో చిగుళ్ళు తోమండి. చిగుళ్ళు పళ్ళు కాదు, చిగుళ్ళు ఏలు కింద లోపల వేలు, ఈ వేలుతో లోపల. పడుకునే ముందు తోవాలి, వేగంగానే తోవాలి. మధ్యలో 10 గంటలు 12 గంటలు తేడా ఉంటుంది. అలా చేయండి. జీవితంలో ఆఖరి రోజు వరకు డెంటల్ డాక్టర్కి వెళ్ళిపోయినాము. చిగుళ్ళు, అది పెయిన్, పిప్పళ్ళు అంటారు కదా, ఏమీ రాదు. కొంతమందికి చల్లటి తాగితే లాగుంది, వేడి తాగితే చివ్వు అంటే అసలు ఏమీ ఉండదు. మీరు టేస్ట్ మానేయండి. వాళ్ళ నుంచి వేప పుల్ల, ఊళ్ళో వేప పుల్ల ఉంటే సరే, లేకపోతే ఈ వేలుతో బ్రష్తో ఏం చేస్తారంటే, వేప పుల్ల అయితే నిలువుగా అనుకోండి, పళ్ళ మధ్యలో ఏదైనా చుట్టుకుంటే బ్రష్ పుల్ల కూడా జస్ట్ ఇలా అనద్దు. పళ్ళు ఎప్పటికీ పోవు. మనం చనిపోయినా తగలబెట్టే పళ్ళనే ఉంటాయి. చిగుళ్ళు శుభ్రం చేసుకోమని ఏ గంట దాకా చెప్పదు. చిన్న ఆహారం లోపల నుండి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఆవు పిడక పోల్చుకొని లోపుకున్నారో అది లోపల లేదు. అక్కడ బ్యాక్టీరియా రాత్రంతా 10 గంటలు ఫామ్ కాదు. దీనివల్ల స్వెల్లింగు, తర్వాత రక్తం రాదు. ఈ విషయం ఒళ్ళు నొప్పి తగ్గిపోతుంది. తర్వాత కాఫీ టీలు మానేయాలి, పూర్తిగా మానేయాలి. కాఫీ టీ ఇవన్నీ 100% ఎసిడిటీ. పాలేకర్ గారు గత 3 ఏళ్ళ నుంచి వ్యవసాయం గురించి మాట్లాడలేదు. 1 డే మొత్తం ఈ ఫుడ్ గురించే మాట్లాడుతున్నారు. 1 డే మొత్తం ఇది 5 రోజుల్లో 4 రోజులు వ్యవసాయం గురించి చెప్తారు, 1 రోజు అంతా చెప్తారు. ఎంత ఎసిడిక్ ఫుడ్ తింటాము మనం. అలాగే రిఫైండ్ ఆయిల్ మానేయాలి. మీ ఊర్లో దారులు నువ్వు ఆయన దగ్గర ఉంది, వెంకటేశ్వర దగ్గర దారుగా అలా బయట ఉన్నారు. ఆ గానగలోని మీరు వాడాలి. అమ్మ ముఖ్యంగా మీరే ఎంత వాడాలి? రిఫైండ్ ఆయిల్ ఇప్పటివరకు వాడుతున్నారు కదా, అది ఒక కూరకి మీరు ఎంత వాడతారో మీకు లెక్క ఉంది కదా. దాంట్లో సగం కన్నా తక్కువ, 40% వేయండి కాదు, అంతంత వేయక్కర్లా. అప్పుడు దాని రేటు దీని రేటు ఇంచుమించుగా సమానం. నూనెలు ఇమ్మీడియట్గా మారండి. 40 రోజుల లోపు మీకు ఒళ్ళు నొప్పులన్నీ తగ్గలేదు. గ్యాస్ నొప్పులని గ్యాస్ కూడా పోదు. భారతదేశంలో ఇప్పుడు ఎక్కువ అమ్మేది షుగర్ ట్యాబ్లెట్లు కాదు, గ్యాస్ ట్యాబ్లెట్లు. 5వ క్లాస్ 10వ క్లాస్ చదివే వాళ్ళు కూడా డైరెక్ట్గా 3 నెలలకు వెళ్ళిపోయిన పిల్లలు గ్యాస్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. ఇవన్నీ తాగబట్టే కూల్ డ్రింకులు, బర్గర్లు, ఇలాంటి ప్యాకెట్ ఫుడ్ ముఖ్యంగా ఇవన్నీ మీరు మానేయాలి. ఇంటికి ఎవరు వస్తే కూల్ డ్రింక్స్ మాత్రం తేమాకండి. కూల్ డ్రింక్స్ తేవద్దు. అలాగే చెరుకు రసం, లేదా మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు, ఇవి మన భారతదేశం యొక్క పానీయాలు. ఇవి ఇవ్వండి ఇంటికి ఎవరు వస్తే. కూల్ డ్రింక్స్ తాగొద్దు మీరు ఎవరికి. ఇవన్నీ చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఏ ఆసుపత్రికి వెళ్ళకుండా ప్రధానంగా వచ్చేది ఇంట్లో ఎసిడిక్ వల్ల జరుగుతుంది. ఈ దేశీ విత్తనాల్లో బహుళ మీరు పండించుకోండి. దీన్ని విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి అనేది ఈ 4 రకాలు